అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. గుడి పూర్తి కాకముందే ప్రారంభోత్సవాలు చేయడం వెనక రాజకీయాలు తప్ప మరొక ఉద్దేశం బీజేపీకి లేదని కాంగ్రెస్ మండిపడుతోంది. అసంపూర్తిగా ఉన్న టెంపుల్ ఓపెన్ హిందూ ధర్మానికి విరుద్ధమని నలుగురు శంకరాచార్యులు ప్రకటించినట్లు కాంగ్రెస్ గుర్తు చేసింది. రాజకీయాల కోసం జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాము వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చేసింది కాంగ్రెస్. అయోధ్య రామాలయం చుట్టూనే దేశ రాజకీయాలు నడుస్తున్నాయి. హిందూ ధర్మాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. కమల్నాథుల విమర్శలకు ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా రామమందిర ప్రారంభాన్ని గైర్హాజరయ్యేందుకే కట్టుబడింది. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పనిలో పడింది బీజేపీ. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్. ఇందులో భాగంగా మతం కావాలా, ప్రజా సమస్యలు కావాలా తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిస్తోంది. ఢిల్లీలో జరిగిన లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జీల సమావేశం, ఇండియా కూటమి సమావేశంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది కాంగ్రెస్. మతం వ్యక్తిగతం కాబట్టి రాజకీయాల్లో మతాన్ని టచ్ చేయకూడదన్నది కాంగ్రెస్ నిర్ణయం. మోదీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, కార్మికులపై జరుగుతున్న దాడుల్నే ఎజెండాగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇదే విషయాన్ని గడప గడపకు తీసుకువెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఆదివారం నుండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. మణిపూర్ నుండి ముంబై వరకు దాదాపు 6,000 కిలోమీటర్ల మేర తలపెట్టిన భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రచారంగా మలుచుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్. లోక్సభ ఎన్నికల్లో ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది బీజేపీ. ఇలాగైతే లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా నష్టపోయే అవకాశాలుంటాయని గమనించింది కాంగ్రెస్. ఈ విషయంలో కమల్నాథులకు కౌంటర్ ఇవ్వడం మొదలెట్టేసింది. తెలంగాణ నేతలు సైతం ఒక్కొక్కరు బీజేపీ రాజకీయాలపై గళం విప్పుతున్నారు. తాజాగా మెదక్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి మోదీ, అమిత్ షాను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. తాము అయోధ్య రాముణ్ణి ఎంతగా అభిమానిస్తామో భద్రాద్రి రాముణ్ణి సైతం అంతే విశ్వసిస్తామని, తెలంగాణకు పలుమార్లొచ్చిన మోడీ, అమిత్ షా ద్వయం మా భద్రాద్రి సందర్శించే సమయం కూడా లేదా? భద్రాద్రి శ్రీరాముని పట్ల గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు రాములమ్మ. భద్రాద్రి రామాలయం అంశంలో బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. భద్రాద్రి అభివృద్ధి కోసం నిధులు కేటాయించలేదని, రాములవారికి చెందిన 800 ఎకరాలను ఏపీలో కలిపేశారని అంటున్నారు. కనీసం భద్రాచలం పట్టణంలో డంపింగ్ యార్డుకు స్థలం లేదన్నది ప్రధాన ఆరోపణ. గతంలో వినియోగించుకున్న పురుషోత్తమ పట్టణం అనే గ్రామాన్ని ఏపీలో కలిపేశారని, దీనివల్ల భద్రాద్రి మురికికోపంగా మారుతుందని అంటున్న వాళ్లు లేకపోలేదు. అతీగతి లేని పరిస్థితిలో అక్కడ చెత్తని గోదావరిలో కలపాల్సి వస్తుందంటున్నారు. దీనికి కారణం కేంద్రంలో ఉన్న ప్రభుత్వమేనన్నది కాంగ్రెస్ ఆరోపణ. ఈ అంశాలను తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా బీజేపీని టార్గెట్ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఒకవైపు బీజేపీ అయోధ్య రాముడు, మరోవైపు కాంగ్రెస్ భద్రాద్రి రాముడు ప్రచారంలో ప్రజలు ఎటువైపు నిలుస్తారో, పార్లమెంటు ఎన్నికల్లో ఏ అంశాలు అజెండాగా మారుతాయో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.